హలో అండి. నా పేరు మహతి. నేనిప్పుడు చెప్పే కథ ఉమా మహేష్ ఆచాళ్ళ గారు రాసిన చిన్నమ్మ. ఈ కథ 28 ఏప్రిల్ 2024న సాక్షిలో ప్రచురింపబడింది. పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన 2 అరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టర్ కాయలు తొక్కతీసి మాగాయ తొక్కుడు పచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు. ఏరా, ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తీయవా అడిగిందొకావిడ ఓ పండు ముక్క నోట్లో వేసుకుంటూ. ఓసారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లలాంటి కాళ్ళు. ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి సాగదీస్తూ వెక్కిరించింది మరొక ఆవిడ. అంతలో ఎదురుంటి ముందు సామాన్లతో వ్యాన్ ఆగింది. తండ్రి వ్యాన్ దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి చెంగుమని దూకింది చిన్న. జాగ్రత్తే చిన్న అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న 2 జడలు, కోడికత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు. ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ చంటి మీద ఓ 2 సెకండ్లు ఎక్కువసేపు నిలిపి కళ్ళతోనే ఓ నవ్వు చిలికి మిగిలిన వాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టొచ్చింది చిన్న. ఏమండి అంటూ వాకిట్లోకొచ్చింది సరస్వతి. రండి కూర్చోండి అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి చేయి కడుక్కుని పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. నమస్తే, నిన్ననే మీ ఎదురింట్లో దిగాము, పాలు వాడకం పెట్టుకుందామని అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. అలాగే, వీధంతా మా చుట్టాలే, నేనే పోస్తాను పాలు, మీరు నలుగురిలా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో, పూటకి తవ్విడు చొప్పున పోయమంటారా, లేక సేరు ఒకే పూట కావాలా? ఉదయాన్నే సేరు పోసేయండి, రేటు ఎక్కువైనా పర్వాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి. మేం రావాలా అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డు పెట్టుకుంటూ. ఈ వీధిలో అందరూ మా చుట్టాలే, అందుకని కాదు, కానీ మీరు అడిగినా నీళ్లు కలపం, మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు, గిన్నె వెంటనే ఇచ్చేయాలి. ఉండండి, కొంచెం కాఫీ పెడతాను అంది లక్ష్మి ఆప్యాయంగా. వద్దండి, అలవాట్లేదు అంది సరస్వతి వాకిట్లో ఉన్న జామ చెట్టుని చూస్తూ. అన్నయ్య గారు ఏం చేస్తారు, పిల్లలు చదువుతున్నారా అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జామకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ఆయన ట్రెజరీలో చేస్తారు, అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు, పిల్ల 8th అని. అన్నయ్య గారు ఊళ్ళో లేరా అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ. లేరు, వీడి 6వ ఏటే పోయారు. అప్పటినుంచి 4 గేదెల్ని సాగుతూ పాల వ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళది ఇదే వీధి చివరిల్లు అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ 4 దూరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, సరే వస్తానండి, పాలు రేపటి నుంచి పోయండి అని వెళ్ళిపోయింది సరస్వతి. గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్లు తగిలేలా పాలగిన్నె అందుకుంటూ నవ్వి కన్నుగీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి గిన్నె ఖాళీ చేసి ఇచ్చే వరకు ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. గిన్నెదిరా అడిగింది లక్ష్మి. తర్వాత ఇస్తానన్నారమ్మా అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలుపెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. పాలు అన్నాడు చంటి బెరుగ్గా.
తెలుసు అందామె కొంటగా. అమ్మ గిన్నె తెమ్మంది. తినేయంలే నీ గిన్నె, లోపలికి రావచ్చుగా. చంటి భయంగా అటు ఇటు చూసి, మీ అన్నయ్య లేడా అడిగాడు. ఉంటే నిన్నేమీ కట్టేయడులే. ఆంటీ అడిగాడు సిగ్గుపడుతూ. అమ్మ పెరట్లో ఉంది అంది అదే సొట్టబుగ్గల నవ్వుతో. వెళ్ళి రేకుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు. వాడు నీకులా నచ్చాడే అంటోంది మా ఫ్రెండ్ ఇందిర అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ. నేనేం నీ వెంట పడలేదు, నచ్చకపోతే మానేయ్ అన్నాడు ఉక్రోషంగా. సరదాగా తన అన్న చెప్పాను తప్ప నేను అనలేదు కదా. నాకు నీ కళ్ళంటే ఇష్టం అని చెప్పాను అంది అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. కళ్ళు నచ్చడం ఏంటి అడిగాడు చంటి ఉత్సాహంగా. నువ్వు చిన్నపిల్లాడివి, నీకు తెలియదులే. అది సరే, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, కాసేపు ఆ పేక ముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేను వస్తా కంబైన్డ్ స్టడీస్కి అంది. అక్కర్లేదు, నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపు వీధంతా తిరుగుతావు అందరిళ్ళకి. బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు. నాకెందుకు కోపం? వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవును, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా అడిగాడు అనుమానంగా. ఆహా, మరి పేకాడేవాళ్ళు మంచోళ్ళా అని మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే, తెలుగు మీడియం అబ్బాయి అంది అల్లరిగా నవ్వుతూ. చిత్రలహరికి వాడి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్లాడుతూ చూడాలి అన్నాడు చంటి ఉక్రోషంగా. బాగుంది, అతను మా అన్నయ్య ఫ్రెండ్, నిన్ను రమ్మంటే రావు, దానికి నేనేం చేయను అంది జాలిగా. బాబీ వాళ్ళింట్లో ఉసిరి చెట్టు ఉన్నట్టుంది, కాయలు కోసావా అడిగాడు మాట మారుస్తూ. ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. నాకు ఉసిరికాయలు నచ్చవు, జామకాయలంటేనే ఇష్టం అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థం కాలేదని తెలిసి కాస్త కోపంగా, రేపొద్దున పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరగ్గొడతా అంది. ష్, మీ అమ్మగారు వింటారు. మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను, మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు అన్నారు తెలుసా. ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని 2 బుగ్గలు గట్టిగా పట్టుకొని లాగింది చిన్న. అమ్మా అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ. చిన్న ఎవరే? పెరట్లోంచి సరస్వతి కేకేసింది. పిల్లి, తరుముతున్నాను అంది చిన్న చంటిని వెళ్ళిపోమ్మని సైగ చేస్తూ. అమ్మా, బాబీని నేను చేసుకోను, నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవరిని చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు అంది చిన్న విసురుగా. అప్పటికి 2 గంటల నుంచి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒకవైపు, చిన్న ఒక్కతి ఒకవైపు. ఏంటే నువ్వు ఒప్పుకునేది? అసలు నీకు 8వ తరగతి నుంచి ఆ ప్రేమలేంటి? అప్పుడే ఓ 4 తగిలిస్తే ఇంతవరకు వచ్చేది కాదు. వాడింకా BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, పైగా ఆ పేకాడ పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబీకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మనం తొందరపడాలి కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళ కేసు చూడడం తప్ప ఇంకేమీ చెయ్యట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చకర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చడం లేదు తప్ప. చంటి తెలివైన వాడురా, 13 ముక్కలు పేర్చకుండా ఆడతాడు. కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే, లేదంటే అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న. అన్నయ్య కొంచెం తగ్గి, ఏముంది వాళ్ళింట్లో, పీడకంపు కొట్టే ఆ పాక, 4 గేదెలు, వర్షం వస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు. ఓ రోజు గేదె తంతే 4 రోజులు కూర లేకుండా గడుపుకోవాలి. నా మాట విను అన్నాడు
కల్పించుకొని, దానికి నేను నచ్చజెబుతాలేరా అంటూ చిన్నాని గదిలోకి తీసుకెళ్ళింది. చిన్నమ్మ, నీకు తెలుసు కదా, నాన్నగారికి ఏం తెలీదు. మన ఇంట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నేను మేలుకోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా, వాడి మాట విను అంది సరస్వతి చిన్నాని ఓదారుస్తూ. అమ్మా, 5 ఏళ్ల నుంచి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపుకొస్తుంది, జామ చెట్టు కాస్త ఆలస్యం అవుతుంది అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి, చంటి మంచోడంటే బాబీ చెడ్డోడని కాదు కదమ్మా అంది సరస్వతి. నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేచ్ఛ గురించి. నేను ఆ పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా? మంచో చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చేయండి అంటున్నాను, అంతే అని. అమ్మా, నాకు ఇంకా 18 కదా, ఒక్క 2 ఏళ్ళు చూడండి, ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికే చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను అంది చిన్న ఏడుస్తూ. అదే సమయంలో ఎదురింటి పాకలో లక్ష్మి చంటి దిగులుగా కూర్చున్నారు. 4ంటికి లేచి పాలు పితికి వీధంతా పోయటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చేయటం, మిల్లుకెళ్ళి చిట్టు తౌడు, సంతకెళ్ళి పచ్చగడ్డి కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర పట్టుకొని ఇంటి వెనుకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవడం, ఇలా అన్ని పనులు పంచుకునే ఆ తల్లి కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు. ఊరుకోరా, ఏం చేస్తాం, నువ్వు మంచోడివని నీకు నాకు తెలిసే చాలదు, లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేక అడపిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం? వీధంతా ఏ అరుగు మీద చూసినా 5 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసలాళ్ల వరకు ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడి నుంచి పోదామంటే సొంతిల్లు పాడి వదులుకొని ఎక్కడికని పోతాం? ఇప్పుడు చూడు, పాపం వెర్రిది, నువ్వంటే పిచ్చిదానికి 20 ఏళ్లకి ఉద్యోగం లేదని, ఎందుకు పనికి రావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బాగుంటుందని ఆశపడ్డాను అంది చంటి తల్లి భారంగా. అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా, నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క 2 ఏళ్ళు టైం ఇమ్మనమ్మా. టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను, నాకు చిన్న కావాలమ్మా. అతనికి దుఃఖం ఆగటం లేదు. ఊరుకోరా, రేపు వాళ్ళ అమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా, నువ్వు బెంగెట్టుకోకు అంది లక్ష్మి చంటిని దగ్గరికి తీసుకొని తల నిమురుతూ. చెప్పు చిన్నమ్మా. అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్లా ఉంది, పక్కనే అంతా గోలగోలగా ఉంది. చిన్నాడికి ఒంట్లో బాగోలేదు, ఇంటికి ఎప్పుడొస్తావు? విసుగ్గా అడిగింది చిన్న. వచ్చేస్తా బంగారం, ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చేయకుండానే పక్కన పెట్టేశాడు అతను. ఉస్సూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు బ్రెడ్ పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజార్కి బయలుదేరింది చిన్న. నువ్వు చిన్నవి కదూ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామే. అవును, నువ్వు ఇందిర కదూ, నువ్వు ఉండేది హైదరాబాద్ కదా అడిగింది చిన్న. అవునే, మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను, పూలదండల కోసం ఇలా వచ్చా. బాగున్నావా చిన్న అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. బాగున్నాం, మా ఇల్లు ఇక్కడే శివాజీపాలెం, రా ఇంటికి వెళదాం అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు. ఇందిర కేసి చూసింది చిన్న.
చిన్నప్పుడు కళ్ళ పుసులతో పుల్లలా ఉండేది. ఇప్పుడు దెబ్బపండులా ఎండమొహం ఎరగనట్టు నిగనిగలాడుతూ, ఒత్తైన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. నువ్వేమిటే ఇలా అయిపోయావు? చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న. మీ ఆయన పిల్లలు బాగున్నారా అడిగింది మాట మారుస్తూ. "హా" అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫోటో వాట్సాప్లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫోటో కేసి చూస్తూ, నిన్ను బాగా చూసుకుంటాడా అడిగింది చిన్న. రాత్రి పొడవాటి కురులని పొగిడి పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కున్న రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటు రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు. సాయంత్రం 6 కల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకు మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలి? ఓసారి మా ఇంటికి రా, నీకే తెలుస్తుంది అంది ఇందిర మురిసిపోతూ. మనస్ఫూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక జాకెట్ ముక్క ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో ఎక్కించి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను. చిన్నమ్మ, కార్తీక మాసం కదా, యమద్వితీయ నాడు భగినీహస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్ వృద్ధి, నీ కాపురం బాగుంటుందట. ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు అంది. అంతే. అప్పటి వరకు అణచిపెట్టిన దుఃఖం ఎగజిమ్మింది. అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో వయసు వ్యామోహం వల్ల ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతి అమ్మాయికి ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాడిని ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి. మా ఆయన ఎప్పుడూ ఏం చెబుతాడో తెలుసా? కౌంట్ ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను. మళ్ళీ మీరు ఏరికోరి మరీ చేసిన బాబీ తాగి ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు అందామనుకుని గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి పెదవులపై వసంతం పూయిస్తూ, సర్లే, ఆ రోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫోటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది. అభయాంజనేయుడిలా భద్రతనిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు. అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్లు.